నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయలు బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు, నువ్వు వచ్చేసావా? ఆనందంలో తనుగు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ వెయిటింగ్. అవును రోజు సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టుంచు. నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో పౌడర్లతో ఉతికేస్తుంది నాన్న. తెచ్చాం, కొంపలు అంటుకున్నాయి. వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కాకున్న కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నీ వంద, నేను బాయ్ సాబుని కానీ నీ భర్త సాబుని. అరే దేఖో బబ్లు వస్తున్నామా? లేదు, నాళ్ళు టీవీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను. ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడు డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడువేగా బాయ్ సాబ్ అంటే బాయ్ సాబు, బాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడని అర్థం. నేను నీ భర్త సాబు అని చెప్తున్నా. అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే ఉన్నాను భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి మీ చొక్కా నూనె పెరుగని మెరుపు, తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అన్నమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అన్నమాట. ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ, బాంబే డార్లింగ్, విమాల్, కర్మ కర్మ. ఏమిటి గౌరవించావు? వీళ్ళని ఒకసారి చూడండి. ఏమిటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. పెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజృంభించుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మధ్యలో అవసరం రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను కనుక ఆంధ్ర ఫేమస్ అగ్రాముల వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను. వీడెవడో దొంగనయ్యాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది ఎస్ఐ లింగంలో ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ రండి, దొంగ 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 ఎవరు నువ్వు దొంగ రాస్కల్? నేను సత్యబాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని. మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చి నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తాను. చూడు చూడు బాబు, చూడు చూడు పడే 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 పడే. నేను ఇక్కడ తను ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పను. అసలు వీడు చూడలేదు. చూడలేదు. చెప్పు, తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు తీస్తావా? చెప్పురా, చెప్పు, తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు చెప్పు, చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్పిన నువ్వు చెప్తావా? చెప్పురా, జేబులో నుంచి డబ్బులు తీయని చెప్పు, చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్తే నాకేముందిరా? అమ్మకి చెప్తే మీ అమ్మ ఏం చెప్తాను చెప్తాను నువ్వు? ఎందుకలా పిల్లలు కొడుతున్నావు? నా కొడుకు నా ఇష్టం, నువ్వెవడు వాయి? రండిని ఫ్రెండువా? నీకు అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండ్ నీ ఫ్రెండ్ సీన్ సీన్ అంటే వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీనిగాని రా. సీను, ఒరే సీనా, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నేను చూసి. సరే గాని ఎందుకు కొడుతున్నావు? ఎదవా, నా జేబులో డబ్బులు తప్పించి బయట జీలు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా అరవక మావిడి ఉంటది. దా లోపల. కార్డు చాలా బాగుందిరా.
అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. పెళ్లికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావరా? రే నువ్వు కిందికెళ్ళు, అమ్మ నీకు వేరే పెడతాను. ఆమె ఇంటికి పెట్టింది. రే మొత్తం నువ్వు తినే వెళ్ళు. మరి సుబ్బు, మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా, ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు, వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా? అసలు మర్చిపోతే కదరా. విమల కూడా గుర్తుంది కదూ? అంతకంటే ఎక్కువగా. తర్వాత ఎప్పుడే కనిపించిందిరా? ఓసారి ఎప్పుడు వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుల్లో. ద్వారపుడి. సెల్ ఫోన్, పోలీస్ కంట్రోల్ రూమ్, షష్టి పూర్తి ఆంటీ. ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తాను. మగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు? లేడీస్ బస్ కి లేడీస్ నెట్ ఇచ్చేస్తారా మీరు? హలో బాయ్ బాయ్. సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కావు సార్. అంతే సార్, అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను గాని అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని ఏం చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరి ఆ బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది సార్. అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్. షూర్? షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్కా? నాకే జాయ్. అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా? సార్ వీళ్ళిట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కం నెత్తులో నేను వాడిన బెల్ట్ సార్, మా తప్పే ఒప్పుకుంటా సార్. మమ్మల్ని ప్రాణాలతో వదిలేండి సార్. హాయ్ డాడ్. నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? విధి విలన్లాగా వెర్రిగా వెక్కిరించి. వెళ్ళే తెలుసా? తెలుసా ఏంటి సార్? వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా, మా వాళ్లే ఇడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు. ఇడియట్స్. అమ్మాయిలు నేర్పిస్తున్నా యారా? మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛీ డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే. రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు నేర్పిస్తూ బజార్లో కనిపించారు. రేయ్, అలాగే నా పెళ్లికి రాకుండా మానేశారు. ఇవ్వండి వెడ్డింగ్ కార్డ్స్.